అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రూలింగ్ ఇచ్చిందండి. అదేంటంటే కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఆర్డర్స్ పాస్ చేసింది. కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి 50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వమని. 50,000 ఎక్స్గ్రేషియా ఎవరికి ఇస్తారంటే ఇమీడియట్ కోవిడ్తో డెత్ అయ్యి ఉంటారు కదా పర్సను, ఆ పర్సన్ యొక్క ఇమీడియట్ రిలేటివ్ అనమాట, వాళ్ళకి ఇస్తారనమాట. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి ఒక కమిటీని ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఎందుకంటే ఇష్యూయన్స్ ఆఫ్ ది అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ COVID-19 డెత్, అంటే COVID-19తో చనిపోయారని చెప్పి వాళ్ళు నిర్ధారించి అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి. కోవిడ్తో చనిపోయి ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి. కోవిడ్ డెత్ అసర్టైనింగ్ కమిటీ CDAC ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. కోవిడ్తో చనిపోయారు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేదానికి దాన్ని CDAC సర్టిఫికేట్ అంటారు, కోవిడ్ డెత్ అసర్టైనింగ్ కమిటీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ కంపల్సరీ ఎక్స్గ్రేషియా పొందడానికి ఈ సర్టిఫికేట్ కంపల్సరీ. దీనికి సంబంధించిన ఫాలోయింగ్ గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టరు ఒక సెల్ని ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఆ సెల్కి హెడ్ అనమాట, ఈ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. ఇదేంటంటే ఈ అప్లికేషన్స్ రిసీవ్ చేసిన దానికి చనిపోయిన వాళ్ళ బంధువుల నుంచి, కోవిడ్తో చనిపోయి ఉంటారు కదా వాళ్ళ బంధువుల నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇస్తారనమాట. రిసిప్ట్, దానికి యూనిక్ నెంబర్ ఉంటుంది. ప్రతి కేసుకి యూనిక్ నెంబర్ ఒకటి అసైన్ చేస్తారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీస్ ఏం చేయాలంటే CDAC నుంచి సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత అప్లికెంట్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు కదా, అవన్నీ వచ్చిన తర్వాత కాంప్రిహెన్సివ్ ప్రపోజల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ప్లస్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అంటే కలెక్టర్ అనమాట. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ ఎవరంటే కలెక్టరు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇంత అమౌంట్ పే చేయాలి అని చెప్పి ప్రపోజల్ పంపిస్తారనమాట. అప్లికేషన్ తీసుకున్న 2 వీక్స్లో ఈ పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు కోవిడ్తో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సఫిషియెంట్ ఫండ్స్ని పెట్టుకోవాలి, సరిపడా అమౌంట్ పెట్టుకోవాలి ముందుగానే, అంటే తర్వాత 2 వీక్స్లో ఇవ్వాలి కాబట్టి. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది, అదేంటంటే ఆల్రెడీ కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి PMGKP ద్వారా ఇన్సూరెన్స్ అవి వచ్చి ఉంటాయి. PMGKP అంటే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్, అంటే హెల్త్ వర్కర్స్కి, లోకల్ బాడీ ఎంప్లాయీస్కి, అంటే డైరెక్ట్గా కోవిడ్తో డీల్ చేసే వాళ్ళకి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, ఎవరైనా ఉంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళందరూ డైరెక్ట్గా కోవిడ్తో డీల్ చేసే వాళ్ళకి కోవిడ్ ద్వారా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆల్రెడీ ఇచ్చున్నారు ఇన్సూరెన్స్. అలాంటి వాళ్ళు దీని నుంచి మినహాయింపు అనమాట. నెక్స్ట్, తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఆల్రెడీ ప్యాకేజ్, వాళ్ళకి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ సంథింగ్ చేయమని చెప్పి ఇంతకుముందు ఒక జీవో రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు కూడా దీని నుంచి, ఈ ఎక్స్గ్రేషియా నుంచి మినహాయింపు వాళ్ళకి వర్తించదు, ఈ 2 కేసులకి వర్తించదు. సో దీని మీద ఆల్ DMHOs ఇన్ ది స్టేట్ వాళ్ళు వీక్లీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, ఎంత ఎక్స్గ్రేషియా పెయిడ్ చేశారని చెప్పి వీక్లీ రిపోర్ట్. దీనికి సంబంధించిన ప్రొఫార్మా నెక్స్ట్ నేను చూపిస్తాను. టైం టు టైము ఫండ్స్ రిలీజ్ అయ్యేటట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఇది అప్లికేషన్ అండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరు అప్లై చేస్తుంటారు కదా, అంటే కోవిడ్తో చనిపోయిన వాళ్ళ రిలేటివ్ ఉంటారు కదా, క్లోజ్ రిలేటివ్, వాళ్ళ పేరు, రిలేషన్ టు ది డిసీజ్డ్ పర్సన్, ఎలా రిలేషను చనిపోయిన వాళ్ళతో, భార్య, కొడుక, కూతుర, లేదంటే భర్త, ఏ రిలేషన్ అయితే ఆ రిలేషను. ప్లేస్ ఆఫ్ COVID-19 డెత్, అంటే ఎక్కడ చనిపోయారు కోవిడ్తో, ఇంట్లో చనిపోయినారా, హాస్పిటల్లో చనిపోయినారా. నెక్స్ట్, అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్, అప్లై చేసే అప్లికెంట్ ఉంటారు కదా రిలేటివ్, వాళ్ళ అడ్రస్సు.
ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, డెత్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై. డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు? మున్సిపల్ ఆఫీస్లో అయితే, మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో అయితే రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ మున్సిపల్ వాళ్ళు ఇస్తారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు. ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారని. సీడాక్ అప్రూవల్ నెంబర్. సీడాక్ అంటే ఇందాక చెప్పాం కదండి, కమిటీ, డిస్టిక్ లెవెల్ కమిటీ. ఈ కమిటీ వాళ్ళు వీళ్ళు కోవిడ్తో చనిపోయారని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ అప్రూవల్ నెంబర్ అనమాట, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ద ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ అబౌవ్ ఇస్ కరెక్ట్ అంటే కరెక్ట్గా మెన్షన్ చేశారు, ఏమి తప్పు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయలేదని చెప్పి. ఒకవేళ సబ్మిట్ చేస్తుంటే పీనల్ యాక్షన్ తీసుకుంటారు అని అన్నిటికీ అంగీకరించినట్టు కింద అప్లికెంట్ సైన్ చేయాలి. డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్. దీనికి ఏ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలి? డెత్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది లోకల్ రిజిస్ట్రార్. చెప్పాను కదా ఇందాక, గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు డెత్ సర్టిఫికేట్. లేదా బయట కానీ ఇళ్ళల్లో కానీ బయట హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లోకల్ బాడీస్లో ఉంటారు, వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది సీడాక్ అంటే కోవిడ్తో చనిపోయినారు అని ఆ కమిటీ వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కోవిడ్తో చనిపోయారు అని. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆధార్ జెరాక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు అంటే బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీరు సచివాలయంలో విఆర్ఓ దగ్గర అప్లై చేసుకోవచ్చు, లేదా వాళ్ళ ఎంఆర్ ఆఫీస్ నుంచి మీకు ఇస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఎందుకంటే ఆ కోవిడ్తో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీరా కాదో తెలియాలి కదా, కాబట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీ. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇవన్నీ అప్లికేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత సచివాలయంలో ఏఎన్ఎంకి సబ్మిట్ చేయాలి. ఏఎన్ఎంకి సబ్మిట్ చేసిన తర్వాత ఏఎన్ఎం ఆశా మెడికల్ ఆఫీసర్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఓకే జెన్యూనే అని ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి సంబంధిత వాళ్ళ శాఖకి ఇస్తారు. అంటే మున్సిపల్ ఆఫీస్లో సపరేట్ సెల్ని ఏర్పాటు చేయి ఉండొచ్చు, లేదంటే కలెక్టర్ ఆఫీస్లో ఉండొచ్చు. ఇది ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ సైన్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ రిసీవ్ తీసుకున్నారు, ఓకే వీరు ఎలిజిబుల్ అని చెప్పి ఆయన సైన్ చేస్తాడు. ఇప్పుడు సీడాక్ కమిటీ అంటే ఏంటో చూద్దాం. కోవిడ్ డెత్ అసర్టైనింగ్ కమిటీ అంటే కోవిడ్తో చనిపోయారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు డిస్టిక్ లెవెల్లో. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఇప్పుడు చూద్దాం. ఈ సీడాక్ కమిటీలో చైర్మన్ వచ్చి జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ, నెక్స్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్కి సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు థర్డ్ పర్సన్. ఫోర్త్ పర్సన్ వచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అంటే ఎక్స్పర్ట్స్ అనమాట ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద, వాళ్ళు డిప్యూటీ సూపరింటెండెంట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఎవరన్నా పర్సన్ని ఒక అతన్ని నియమిస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, వీళ్ళతో ఆ సీడాక్ కమిటీ ఉంటుందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కోవిడ్ డెత్ అసర్టైనింగ్ కమిటీ వచ్చి ఈ ప్రొసీజర్ ఫాలో చేయాలి. ఈ కోవిడ్తో చనిపోయిన వాళ్ళ రిలేటివ్ ఉంటారు కదా, వాళ్ళు పిటిషన్ సబ్మిట్ చేయాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారు కోవిడ్తో చనిపోయినారని, వాళ్ళకి పంపిస్తారనమాట. తర్వాత వాళ్ళు పిటిషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇస్తారు కదా, తర్వాత దీన్ని విచారించిన తర్వాత ఈ సీడాక్ కమిటీ ఓకే ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తారనమాట, కోవిడ్తో చనిపోయినారు అని సీడాక్ సర్టిఫికేట్. ఇంకోటి ఏంటంటే అప్లికెంట్ నుంచి గ్రీవెన్సెస్ ఏమన్నా వచ్చిన తర్వాత ఈ కమిటీ గ్రీవెన్సెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏదన్నా రెమెడియల్ మెజర్స్ ఏదన్నా అవసరమైనవి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కోవిడ్ డెత్ అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, కోవిడ్తో చనిపోయినారు అని అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తారు కదా, అది 30 డేస్లో ఇవ్వాలి. ఇంకేమన్నా వాళ్ళకి గ్రీవెన్సెస్ ఉంటే వాటిని 30 డేస్లో డిస్పోజ్ చేయాలి అకార్డింగ్ టు ది ప్రొసీజర్.
ఇది అప్లికేషన్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. నేమ్ ఆఫ్ ది డిసీజ్డ్ అంటే కోవిడ్తో చనిపోయారు కదా, వాళ్ళ పేరు, వాళ్ళ జెండరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆక్యుపేషను, వాళ్ళ అడ్రస్సు, టైము, డెత్, టైమ్ అండ్ డేట్ ఆఫ్ డెత్ అంటే ఏ టైంలో ఏ తారీఖున చనిపోయినారని, మ్యారిటల్ స్టేటస్ మ్యారేజ్ అయిందా లేదా అని, చనిపోయిన వాళ్ళ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అప్లికెంట్ నేమ్ అంటే వాళ్ళ రిలేటివ్ కోవిడ్తో చనిపోయి ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్ పేరు, ఆ రిలేటివ్ ఒక రిలేషను అంటే చనిపోయిన వాళ్ళతో ఏ విధంగా రిలేషన్ ఉంది. నెక్స్ట్ అప్లికెంట్ మొబైల్ నెంబరు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలంటే ఆధార్ డాక్యుమెంటు, డెత్ సర్టిఫికేట్, కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్, పాజిటివ్ ఉన్నప్పుడు అంటే కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ ఉంటుంది కదా ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డెత్ సమ్మరీ, ఎలా చనిపోయినారు, కోవిడ్తో చనిపోయినారు అని చెప్పి డెత్ సమ్మరీ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ సైన్ చేయాలి. కింద అఫీషియల్ పర్పస్ యూజ్, ఇది రిమార్క్స్ ఆఫ్ ది సీడాక్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత సీడాక్ కమిటీ ఇది కోవిడ్తో చనిపోయి ఉంటే అప్రూవ్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఇఫ్ రిజెక్టెడ్, రిజెక్ట్ చేశారంటే ఎందుకు రిజెక్ట్ చేశారో రీజన్స్ ఇస్తారనమాట. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ కోవిడ్-19 డెత్. ఇలా ఉంటుందన్నమాట. సీడాక్ కమిటీ ఇచ్చే అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా కోవిడ్తో చనిపోయినారని, అది ఇలా ఉంటుంది. శ్రీ డాష్ ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేరు వస్తుంది, సన్ ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ రెసిడెన్స్ ఆఫ్ ఏ ఏరియాలో, అడ్రస్ ఆఫ్ ది డిసీజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్సు. నెక్స్ట్ ఎక్స్పైర్డ్ ఆన్ డేట్ ఆఫ్ డెత్ ఏ తారీఖున చనిపోయినారని, ఎక్కడ చనిపోయినారని, ప్లేస్ ఆఫ్ అకరెన్స్ అంటే ఇంట్లోనా హాస్పిటల్లోనా ఎక్కడ చనిపోయినారని చెప్పి అక్కడ రాయాలన్నమాట. అక్కడ వాళ్ళు రాసిస్తారు. ఈ డెత్ రిజిస్టర్ అయింది అంటే డెత్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది కదా ఆ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, అది అక్కడ రాస్తారు. అడ్రస్ ఆఫ్ ది లోకల్ రిజిస్ట్రార్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయింటే గవర్నమెంట్ హాస్పిటల్ అని రాస్తారు, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ బయట కానీ ఇళ్లలో కానీ చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకుంటారు కదా లోకల్ రిజిస్ట్రార్ ఉంటారు, అంటే వాళ్ళ అడ్రస్ రాస్తారనమాట. ఇక్కడ ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ ది సీడాక్. కోవిడ్ డెత్ అసర్టైనింగ్ కమిటీ ఉంటుంది కదా, ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సైన్ చేస్తారనమాట చైర్మన్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.